మొక్కు లేని దానివి. అసలు నా రోజీని ఏం బ్లాక్మెయిల్ చేశావు? అసలు నిన్ను కాదే, నిన్ను కన్నవాళ్ళననాలి. నార్మీ మీరు నా దగ్గరికి రారు కదా, మీకు మీ అజ్జి ఎక్కువైపోయింది కదా. చూస్తాను మీరు ఎన్నాళ్ళు మీ అజ్జి కొంగు పట్టుకుని తిరుగుతుంటారో నేను చూస్తాను. మరోసారి మీ అందరికీ చెప్తున్నాను, నా ఇష్ట ప్రకారం నా మనవరాలిగా నందినిని దత్తత తీసుకోబోతున్నాను. నేను నీ మనవరాల్నే. నేనేం చెప్తే అదే జరిగి తీరాలి. అసలు నా రేంజ్ ఏంటి? ఎవరు అనాథ పిల్లతో డిస్కషన్ ఏంటి? అమ్మా భోజనం తీసుకొచ్చాను. నేను నిన్ను తీసుకురామని చెప్పానా? మీరు భోజనం చేయడానికి కిందకి రాలేదని. చెప్పింది చెయ్, ఎక్స్ట్రా చేయకు. దిక్కు ముక్కులేని దానివంటే నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను. చెప్పని పనులు చేసి నెత్తి మీద కూర్చోవాలని చూడకు. కూర్చున్న వాళ్ళని ఎలా దించాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మా క్షమించండి అమ్మా. ఆకలి చచ్చిపోయింది. నందినిని చూస్తుంటేనే ఆకలి చచ్చిపోతోంది. అమ్మమ్మ భోంచేసిందా? లేదమ్మా, ప్లేట్ కూడా విసురు కొట్టేశారు. అమ్మా అసలు అమ్మగారి కోపం అంతా మేమేదేనమ్మా. అసలు వెళ్ళొద్దమ్మా. అంటే నా మూలంగానే భోజనం వద్దనదనమాట. అయితే నేనే తీసుకెళ్ళాలి. అమ్మా నేను చెప్పేది వినండమ్మా, మీరు వెళ్ళొద్దమ్మా. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటానులే. అమ్మమ్మ, నువ్వు భోజనం చేయలేదు అంటే నా మీద కోపంతోనే కదా. అందుకే నేనే గెట్ అవుట్. వెళ్తాను, మీరు భోజనం చేయండి. ఇప్పటికే టైం అయిపోయింది. ఒక్కరోజు భోజనం చేయనంత మాత్రాన నాకేమీ అయిపోదు. వెళ్ళు. ఒక్కరోజు భోజనం మానేసినంత మాత్రాన ఏమి కాదు. మీరు ఒక్కరోజు టాబ్లెట్స్ మానేస్తే మాత్రం ప్రమాదం. భోజనం చేశాక మొత్తం 3 టాబ్లెట్స్ వేసుకోవాలి. నేను మీకోసం తీసుకొచ్చాను అనుకోకండి. మీరు టాబ్లెట్స్ వేసుకోవడానికే తీసుకొచ్చానని అనుకోండి. తినండి ప్లీజ్. చెప్తోంది నీకే, పోయిక నుంచి. నేను కూడా భోజనం చేయలేదు. నేను భోజనం చేశాక ఏకంగా 4 టాబ్లెట్స్ వేసుకోవాలి. అవి ఇంకా వేసుకోలేదు. నువ్వు వేసుకోకపోతే మానే, అది నీ ఇష్టం. అంతేగాని నా గురించి నీకెందుకు? నువ్వు తింటే గాని నేను తిన్ను. నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటే గాని నేను టాబ్లెట్స్ వేసుకోను. చూడు, కేవలం నా మనవరాలి ఫ్రెండ్ అని మాత్రమే ఇంట్లో పెట్టుకున్నాను. ఎక్కువ ఊహించుకోకు. నీ హద్దుల్లో నువ్వుండు. పో బయటికి. నేను ఎలాగో శాశ్వతంగా పోబోతున్నాను. అలాంటి నా మీద కోపం పెంచుకుని నీ ఆరోగ్యం మాత్రం పాడు చేసుకోవద్దమ్మమ్మా. ప్లీజ్ తిను. నాకీ లోకంలో నచ్చినవి 2 నేను బతిమాలడం, బతిమాలించుకోవడం. నాకు ఇరిటేషన్ తెప్పించుకో. తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు.
మీరెన్నైనా అనండి, తిట్టండి, కొట్టండి, మీరు తినేంత వరకు నేను కదలను. ఇదిగో చూడు, ఇప్పటికే నాకు నీ మీద పీకల దాకా కోపం ఉంది. మీరేమి పీకల దాకా తినారు కదా, కొంచెమే తింటారు కదా. ప్లీజ్ అమ్మమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు తింటే గాని నేను కూడా తిన్నే. అసలు నిన్ను కాదు అనాల్సింది, రా చెప్తాను. లక్ష్మి, 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 ఇంకా ఏం సాధించాలని నా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు? నన్ను రెచ్చగొట్టడానికిగా దీన్ని నా గదిలోకి పంపించావు. నాకిష్టం లేకపోయినా నా గదిలోకి వచ్చి భోజనం చెయ్యి, టాబ్లెట్స్ వేసుకో అని నన్ను విసిగిస్తోంది. ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా? లేదమ్మమ్మా, ఇది అజ్జికి సంబంధం లేదు. నాకు నేనుగానే చేశాను. అమ్మమ్మ నా మీద కోపంతో భోంచేయడం లేదు. భోంచేస్తే గాని టాబ్లెట్స్ వేసుకోవడం కుదరదు. అందుకే నేనే భోజనం తీసుకెళ్ళాను అజ్జి. ఇప్పుడు అర్థమైందా రోసి? అయినా ఇందులో నందిని తప్పే ఉంది. నిన్న అమ్మమ్మలా భావిస్తోంది కాబట్టి ఇలా చేసింది. కానీ నేను ఈ అమ్మాయిని నా మనవరాలుగా భావించట్లేదు. నేను ఒకే ఒక్కరికి అమ్మమ్మని, అది నా రోసీకి మాత్రమే. అమ్మ నాన్న ఎవరో తెలియని ఈ అమ్మాయికి మాత్రం కాదు. దేవుడి హారతి కాదా, చీకటి మూగిన చోటి వేకువ వెన్నెల రాదా, ఈతడు మాతోడై ఈశ్వరుడి వీడై కలిసి ఉంటే ఈ నందిని నీ మనవరాలిగా ఇంట్లో ఉండమను, ఏడవమను, ఏదైనా చేసుకోమను, చివరికి చావమను. పాపానికే మా తోటలో లేదండి జాగా. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని చెప్పు. నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. రోసి, నువ్విన్ని తిట్టినా, ఇంత గొడవ చేసినా మన మనవరాలు భరిస్తూ వస్తోంది. నీకోసమే తప్పిస్తోంది. ఎందుకంటే దాని మనసు నిండా నువ్వే ఉన్నావు. భోజనం చేశాక అమ్మమ్మ కంపల్సరీగా బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. నా బంగారం, నీ అమ్మమ్మ నీ ప్రేమని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. నువ్వేం టెన్షన్ పడకో, ఇలా ఇవ్వు. నేనేదో విధంగా నచ్చ చెప్పి భోజనం తినిపించి టాబ్లెట్స్ అన్నీ వేసుకునేలా చేస్తాను. ఓకేనా? ఓకే అజ్జి. నువ్వు హ్యాపీగా వెళ్ళి భోజనం చేసి టాబ్లెట్లు వేసుకో. అలాగే అజ్జి. నందిని వదులు. నేను వదలను. నందిని వదులు ప్లీజ్. నందిని నేను వదలను సిద్ధు. నేను ఇలాగే నీ గుండెల మీదే ఉంటాను. ప్లీజ్ నందిని వదులు. వదలంటున్నాను కదా, వదలను. నందిని ప్లీజ్.
రే సిద్ధు, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. నీ గుండెల మీద వాలిపోవాలనుంది, నీ ఒడిలో నిద్రపోవాలనుంది. ఆ టైం ఎప్పుడొస్తుందిరా, ఎప్పుడొస్తుంది? చూడక్కడి నుంచి ఎలా చూస్తున్నాడు. నా దగ్గరికి రావచ్చు కదా, నాకు గుడ్ మార్నింగ్ చెప్పి నన్ను పలకరించొచ్చు కదా. ఒరే సిద్ధు, నిన్నెలా ఏడ్పిస్తానో చూడ్రా. బావా, ఏంటి బావా, రొంపు పట్టిందా? ఎవరినో స్టేషన్లో పెట్టి బాగా కొట్టుంటావు, వాడి రొంప నీకొచ్చుంటుంది. అవును రోజీ, నువ్వు చెప్పింది కరెక్టే. నేను కొట్టిన రోడ్డుకి బాగా రొంపుంది. ఓ, గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. బావా, నాకు కూడా రొంప పట్టేసింది బావా. ఏంటి, నీకు కూడా రొంపా? సరే, ఈ ఇన్హేలర్ తీసుకో. ఈ ఇన్హేలర్ కాదు కాని బావా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అలాగా, ఏంటది? ఏమండి లోకి గారు, మీరు మనుషుల్ని టచ్ చేయకుండా పట్టుకోకుండా మాట్లాడలేరా? ఆ అమ్మాయిని అలా పట్టుకోవడం ఏంటండి? అర్థమైంది సిద్ధు, ఈ అమ్మాయి నీకు కాబోయే భార్య కదా, అలా మొహమాటంగా పట్టుకుంటావేంటి? బాగా గట్టిగా పట్టుకోమని చెప్తున్నావు కదా. సరే, నువ్వు చెప్పినట్టే గట్టిగా పట్టుకుంటాను, ఓకే? నువ్వు చాలా మీద ఆవిరా, నీకు ఇలా అర్థమై చచ్చిందా? నీ టైం బాగుందిరా లోకి. ఏరా, నన్నిప్పుడు సరదాగా ఇతను టచ్ చేస్తేనే తట్టుకోలేకపోతున్నావే, మరి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఎందుకు డిసైడ్ చేసావురా? కనీసం ఇప్పుడైనా నా మీద నీకున్న ప్రేమని బయట పెట్టరా? కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు సందు దొరికితే చాలు వాటేసుకుంటాడు. బావా, మనిద్దరికి తొందరగా రొంప తగ్గాలి కదా. నేను వెళ్ళి ఆవిరి తీసుకొస్తాను, నువ్వు రూమ్కి వచ్చే బావా. సిద్ధు, నువ్వురా. ఆవిరి బయటికి వెళ్లకుండా బెడ్షీట్ ని లాగి పట్టుకోవాలి కదా. సిద్ధు, ఈడెవర్రో బాబు. నా డార్లింగ్ గురించి ఏమనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు బాసు, కానీ నాకు అనిపిస్తుంది ఈ మధ్య తనలో చాలా మార్పు వచ్చింది కదా. నాకు చాలా దగ్గరైపోతుంది. బావా, మరిద్దరం కలిసి బాగా పీల్చి రొంపని చంపేద్దాం. చంపేద్దాం. సిద్ధు, ఆవిరి బయట పోకుండా గట్టిగా పట్టుకో.
బాగా పీల్చు బావా. బాగా పీలుస్తున్నాను రోజీ. సిద్ధు గట్టిగా లాగి పట్టుకో. ఇదేంటి రోజీ, నేను నీ ఊపిరి పీలుస్తున్నాను ఆవిరి పీలుస్తున్నాను అర్థం కావట్లేదు. నాకు చాలా హాయిగా ఉంది. ఏరా, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకొని నాకు దగ్గరగా ఉండు. రోజీ, నువ్వు చెప్పినట్టుగానే నేనెప్పుడూ నీకు దగ్గరగానే ఉంటాను. నువ్వు ఈ మాటనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రోజీ. ఒరే బాబు, నిన్నుద్దేశించి నేను ఆ మాటలు అన్నానని నువ్వు ఫీల్ అవ్వకు. నా సిద్ధును ఊహించుకొని అలా అన్నాను. ఎత్తవా సిద్ధు, పట్టుకుంటున్నావా? పట్టుకుంటున్నా. రోజీ, ఇక చాలా చాలు బావా. రోజీ, సూపర్. నాకు సూపరే బావా. రోజీ, నువ్వు ఆవిరి పట్టించడం వలన దెబ్బకి నా రొంపంతా తగ్గిపోయింది. బావా, ఇలాంటి టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేసిద్దాం. నా బుజ్జి డార్లింగ్. సార్, నేను ఇప్పుడే వస్తున్నాను సార్. రోజీ, నాకు అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత వస్తాను. నందిని, మనం అర్జెంట్గా ఓ చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఏం మాట్లాడుకు, సైలెంట్గా నాతో పాటు వచ్చి. సిద్ధు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోని రా, మేము కింద వెయిట్ చేస్తాం. ఎక్కడికి?